హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా ట్రిపుల్ హైదరాబాద్లో అడ్మిషన్ ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటీస్లో అడ్మిషన్ పొందాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉంటాయన్నమాట, కౌన్సిలింగ్స్ ఉంటాయి. సో అందులోంచి ముఖ్యమైనది ఇది ఒక్కసారి అయితే మీరు చూసుకోవచ్చు. అందులోంచి ఇది ఒకటి అనమాట. ఇది బోర్డ్స్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ 2025 అని చెప్పేసి ప్రతి ఇయర్ అయితే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన ట్రిపుల్ ఐటీస్ హైదరాబాద్ నుంచి అనమాట. ఇది చేయాలి అంటే డెఫినెట్గా మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే తీసుకొని ఉండాలి. అందులో ముఖ్యంగా మ్యాథ్స్లో మనకి 90% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఇంటర్మీడియట్లో. సో అది కూడా మ్యాథ్స్లో, పర్టికులర్గా మ్యాథ్స్లో 90% వచ్చి ఉంటేనే మీకు ఇందులో సీట్ అయితే వస్తుంది. ఇంటర్ 2025లోనే కంప్లీట్ అయి ఉండాలి. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళది ఇంటర్మీడియట్ వచ్చేసి ముందే అయిపోతుంది కాబట్టి, ఈ ఇయర్ కంటే 2025 కంటే ముందే అయిపోతుంది కాబట్టి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇందులో 2 కోర్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ ఆఫ్ అంటే బీటెక్లో చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్లో చూసుకున్నట్టయితే కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్స్ అనమాట. ఇది ఒకటి, దీన్ని సిఎన్డి అంటారు. ఇంకోటి సిహెచ్డి చూసుకున్నట్టయితే బీటెక్లో కంప్యూటర్ సైన్స్, అండ్ మాస్టర్స్లో చూసుకున్నట్టయితే కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్ అని చెప్పేసి ఈ యొక్క 2 కోర్సెస్ ఉంటాయి. ఇది ఒక డ్యూయల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. బీటెక్ అండ్ ఎంఎస్ ఉంటుంది. జనరల్గా మీరు బ్యాచెస్ అండ్ మాస్టర్స్ చేస్తే మనకి 6 years అయితే పడుతుంది జనరల్గా. బట్ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు కనుక చేస్తే కనుక 5 years పడుతుంది. ఫ్రెండ్స్, ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయాలి అని ఉంటేనే అప్లై చేయండి, లేదంటే డైరెక్ట్గా ఓన్లీ బీటెక్ చేయాలని ఉన్న వారు మాత్రం ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని అయితే గమనించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను అడిగితే ఇది ఒక బెస్ట్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఇందులో మీ ఇంటర్న్షిప్ అండ్ రీసెర్చ్ అయిపోతుంది. మీకు ప్లేస్మెంట్స్ అత్యంత ఫాస్ట్గా అయితే వస్తాయన్నమాట ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు కనుక అడ్మిషన్ పొందితే. ఫ్రెండ్స్, దీనికి కనుక ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు 12th మీరు వచ్చేసి మ్యాథమెటిక్స్, పర్టికులర్గా మ్యాథ్స్లో 90% ఆర్ అంతకంటే ఎక్కువ వచ్చి ఉండాలి. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే అప్లికేషన్ డెడ్లైన్ క్లోజింగ్ వచ్చేసి అవుతుంది. మనకి చూద్దాం ఎప్పుడంటే జూన్లో అవుతుంది. ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి, అది చూపిస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ వస్తాం అక్కడికి. ఇక్కడ సిఎన్డి ప్రోగ్రామ్కి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మినిమం 90% మార్క్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అయితే ఉండాలన్నమాట. ఓకేనా, సిఎన్డి ప్రోగ్రామ్ కొరికి. ఇంతకుముందు చూసినట్టుగా సిహెచ్డి ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే దీనికి 85% వచ్చి ఉండాలి, అది కూడా మ్యాథ్స్లో అయి ఉండాలి. అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఇక్కడ మీకు ఇచ్చిన సబ్జెక్ట్ చూస్తే ఈ యొక్క సబ్జెక్ట్స్ మీకు ఇంటర్మీడియట్లో కనుక ఉంటే దెన్ మీరు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్ ఎలెక్టివ్, సోషియాలజీ ఇవన్నమాట. ఇందులో 85% వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా పర్టికులర్గా మళ్ళీ మ్యాథ్స్ అయితే ఉండాలి. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటేనే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ చూసుకోండి, మార్క్స్ ఆఫ్ ఓన్లీ 12th క్లాస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ కన్సిడర్ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ వరకు వస్తే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్స్ ఆల్రెడీ అయితే పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. మనకి April 12th నుంచి అయితే రన్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ క్లోజెస్ ఆన్ June 1st అనమాట. మనకి 2 months అయితే టైం అయితే ఇస్తారు. సో June 1st వరకు మీరైతే అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అయితే చేస్తారు, అడ్మిషన్స్ అయితే ఇస్తారు వాళ్ళకి. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 17th, 18th of Juneలో మనకైతే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే 2500 అయితే ఉంటుందన్నమాట. ఇది నాన్ రిఫండబుల్ అని మీరైతే గమనించవచ్చు. ఓకేనా. సో ఆన్లైన్లోనే ఉంటుంది, అప్లికేషన్ ఆన్లైన్లోనే చేసేసుకోవచ్చు మీరు. ఇక్కడ ర్యాంకింగ్ క్రైటీరియా వచ్చి చూసుకున్నట్టయితే మీకు ఇంటర్మీడియట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సో దాన్ని బట్టి అయితే మీకు ఇది ఇక్కడ ఇస్తారనమాట. టోటల్గా 25 members వచ్చేసి సిహెచ్డి ప్రోగ్రామ్కి, 50 members వచ్చేసి సిఎన్డి ప్రోగ్రామ్కి, అంటే 75 peopleని తీసుకుంటారనమాట. అందులోంచి అయితే మీకైతే షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తారు. దీనికి గాను సిఎన్డికి వచ్చేసి 10 seats అండ్ సిహెచ్డికి వచ్చేసి 5 seats మాత్రమే ఉంటాయి. టోటల్గా 15 seats మాత్రమే ఉంటాయి. ఈ యొక్క బోర్డ్స్ ఛానల్ నుంచి అయితే దే విల్ టేక్ ఓన్లీ 15 students అనమాట.
ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో మీ ఇంటర్ మార్క్స్ అది ఇది చూడకుండా డైరెక్ట్ జస్ట్ అక్కడ మీరు చేసే పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ దాన్ని బట్టి మీకు అయితే సీట్ అయితే ఇస్తారనమాట. మీకు రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటేనే దీనికైతే అప్లై చేయవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసి మీరు ఏదైనా ఒక దానిపై రీసెర్చ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకైతే ప్లేస్మెంట్స్ ఈజీగా అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో మీరైతే అది గమనించండి. ఎందుకంటే ప్లేస్మెంట్స్ అనేవి దీనికి ఎక్కువగా ఉంటాయి, అత్యంత ఫాస్ట్గా వస్తాయి. సో మళ్ళీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి సో మీ ఎంఎస్ కూడా అయిపోతుంది అనమాట. మాస్టర్స్ కూడా దీని ద్వారానే అయిపోతుంది. అది చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు ట్యూషన్ ఫీజు విషయానికి వస్తే ఇందులో కనుక మనకి సీట్ వస్తే 4.5 lakhs అంటే 4,50,000 రూపీస్ అయితే అవుతాయన్నమాట. ఓకేనా? హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ అయితే అది వేరే ఉంటుంది. సో ఈ యొక్క అమౌంట్ అయితే ఎంత ఉందో ఇది నేనేమనుకుంటున్నాను అంటే వేరే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే కనుక చూస్తే అబోవ్ 5 lakhs అయితే ఇంకెక్కువనే అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి దీని ద్వారా వెళ్తున్నాం వితౌట్ ఎనీ ఎగ్జామ్, మళ్ళీ ఎంఎస్ కూడా అయిపోతుంది. సో ఈ యొక్క అమౌంట్ మిగతా వాటికంటే చాలా తక్కువ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే మిగతా వాటికి చూసాను కాబట్టి నాకు తెలుసు. సో మిగతా వాటికి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ అమౌంట్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అండ్ ఇక్కడ మనకి 6 years కంటే 1 year ముందే మన యొక్క కోర్స్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ బయటకు వెళ్ళి వేరే అటు ఇటు తిరగని అవసరం లేదనమాట. ఓకేనా? ఇందులో సీట్ వస్తే కనుక మీ యొక్క ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే చాలా బెటర్గా అయితే మనమైతే అనుకోవచ్చు. సో ఇక్కడ సీట్ అల్టిమేట్ ఫీ వచ్చేసి 10,000 అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్కి మీరు 2,25,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ సెమిస్టర్కి. ఓకేనా? సో ఇదన్నమాట ఫీ డీటెయిల్స్ అండ్ ట్యూషన్ ఫీజ్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్స్ అండ్ ర్యాంకింగ్ క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఇంట్రెస్ట్ అయి ఉంటే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి సరికొత్త ఇన్ఫర్మేషన్ కొరికి సో మీరైతే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డౌట్స్ అయితే అడగండి, ఏ విధంగా వెళ్ళొచ్చు ఏంటి అని చెప్పేసి. నేను కొత్త కంటెంట్పై వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు